ఒక్క మీటింగ్, ఒక్క అడుగు, ఒక్క నిర్ణయం రాజకీయాన్ని మార్చేస్తాయి. అసలు రాజకీయం అంటే ఏంటో ప్రపంచానికి చూపిస్తుంటాయి. 3 దేశాలు, 3 పవర్ఫుల్ లీడర్లు 3 రోజుల గ్యాప్లో కలిశారు అంటే అది జస్ట్ మీటింగ్ మాత్రమే కాదు, అంతకు మించి. ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటోంది అదే. ట్రంప్కు ఆతిథ్యం ఇచ్చిన రోజుల గ్యాప్లోనే పుతిన్ చైనాలో పర్యటించడం వెనుక భారీ వ్యూహం కనిపిస్తోంది. ఇంతకీ జిన్పింగ్ ప్లాన్ ఏంటి? ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఏం చెప్పాడు? ఒకే వారంలో బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్. ట్రంప్ పుతిన్తో జిన్పింగ్ సమావేశాలు. ఇది మీటింగ్ కాదు, అంతకు మించి. పవర్ఫుల్ లీడర్లతో భేటీ వెనక వ్యూహమేంటి? ఇద్దరికీ ఒకేలా ఆహ్వానాలు, మెసేజ్ వేరు. ప్రపంచానికి జిన్పింగ్ ఏం చెప్పాలనుకున్నాడు? ఇక స్టీరింగ్ తన చేతుల్లోనే ఉందని చెప్పాడా? 3 దేశాలు, 3 పవర్ఫుల్ నేతలు 3 రోజుల గ్యాప్లో ఒక దేశంలో కలిస్తే భౌగోళిక రాజకీయాన్ని మార్చే పరిణామం ఏదో పురుడు పోసుకుంటుందనే కదా అర్థం. ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది ఇదే. వారం రోజుల గ్యాప్లో చైనాలో జరిగిన పరిణామాలు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా రీసౌండ్ ఇస్తున్నాయి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వివాదాస్పద నాయకుల్లో ఇద్దరైన ట్రంప్, పుతిన్తో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భేటీ అయ్యారు. ఈ ఇద్దరికి బీజింగ్లో రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికింది చైనా సర్కార్. సైనిక వేడుకలు, గౌరవ వందనాలు, స్వాగత కార్యక్రమాలు. పుతిన్ ట్రంప్ విషయంలో చైనా ఆతిథ్యం ఒకేలా కనిపించినా జిన్పింగ్ అసలు వ్యూహం వేరే అనిపించింది. దౌత్య రాజకీయాలకు చైనా అనివార్య కేంద్రంగా మారిందని, ప్రపంచం స్టీరింగ్ ఇప్పుడు తమ చేతుల్లోనే ఉందనే సందేశాన్ని జిన్పింగ్ ఇచ్చినట్లయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ సాయం కోసం వచ్చాడు, పుతిన్ సహకారం కోసం వచ్చాడు. ఇద్దరి ఆతిథ్యం తమకు ముఖ్యమేనని, దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదని చైనా చెబుతున్నా ట్రంప్, పుతిన్ విషయంలో జిన్పింగ్ చూపించిన తేడా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా చర్చకు దారితీస్తోంది. నిజానికి ట్రంప్, పుతిన్ కు గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ బయట ఘన స్వాగతం లభించింది. సైనిక గౌరవ వందనాలు, బ్యాండ్లు, జెండాలు ఊపుతున్న పిల్లలు. ఆల్మోస్ట్ సేమ్. 2 దేశాలకు తలుపులు సమానంగా తెరిచామనే సంకేతాలు చైనా ఇచ్చే ప్రయత్నం చేసిన ఈ 2 పర్యటనల మధ్య సున్నితమైన తేడా చూపించింది డ్రాగన్. ట్రంప్కు ఆ దేశ ఉపాధ్యక్షుడు హాన్ జంగ్ స్వాగతం పలకగా, పుతిన్ కు కమ్యూనిస్టు పార్టీ కీలక నేత వాంగ్ యీ వెల్కమ్ చెప్పారు. ఇది రష్యా మీద చైనాకు ఉన్న విశ్వాసానికి ప్రతీక అనే చర్చ జరుగుతోంది. ఇక సమావేశాల్లోనూ తేడా స్పష్టంగా కనిపించింది. ట్రంప్కు వార్నింగ్ ఇచ్చిన జిన్పింగ్ పుతిన్ విషయంలో మాత్రం ప్రియమిత్రుడు అంటూ పిలిచారు. 2017 తరువాత ట్రంప్ మొదటిసారి బీజింగ్ వచ్చారు. 2 దేశాల సంబంధాలు ఉద్రిక్తంగా మారిన వేళ ఆయన పర్యటన సాగింది. ఇక చైనాలో పుతిన్ది 25వ పర్యటన. సహకారం స్ట్రాంగ్ చేసుకోవడమే లక్ష్యంగా ఆయన టూర్ కనిపించింది. ఇదంతా ఎలా ఉన్నా వారం రోజుల్లో జరిగిన పరిణామాలతో, ట్రంప్, పుతిన్ విషయంలో వ్యవహరించిన తీరుతో తమకే కాదు ప్రపంచానికి ఇకపై అమెరికా ముఖ్యమైన దేశం కాదు అనే భావన జిన్పింగ్లో కనిపించిందనే చర్చ జరుగుతోంది. దూరం నుంచే ట్రంప్కు హ్యాండ్ షేక్ ఇవ్వడం, భేటీలో చూపించిన బాడీ లాంగ్వేజ్తో జిన్పింగ్ స్పష్టమైన సందేశమిచ్చినట్లు అనిపించారు. ఇక పిలిచి మరీ తైవాన్ విషయంలో జిన్పింగ్ వార్నింగ్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. ట్రీట్ చేసిన విధానం. ఇక ఎలాంటి అధికారిక ఒప్పందం, సంయుక్త ప్రకటన లేకుండా, కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా లేకుండా చైనా నుంచి వెళ్లిపోయాడు ట్రంప్. అదే పుతిన్తో మాత్రం వాణిజ్యం నుంచి టెక్నాలజీ వరకు 20కి పైగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇదే విషయాన్ని స్వయంగా ప్రకటించారు కూడా. ట్రంప్, పుతిన్ వరుస పర్యటనలు చైనాకు, జిన్పింగ్కు భారీ దౌత్య విజయాన్నే కాదు, వ్యూహాత్మక సవాళ్లను తీసుకొచ్చాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి కరోనా పరిణామాల తరువాత ఒంటరైపోయిన చైనాను ప్రపంచ దౌత్య రాజకీయాల కేంద్రంగా మార్చేందుకు జిన్పింగ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ట్రంప్, పుతిన్ కు వరుసగా ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ప్రత్యర్థి శక్తులతో ఒకేసారి సంబంధాలు కొనసాగించగల దేశంగా చైనాను చూపించగలిగారు. చైనా స్థాయిని, స్థానాన్ని ప్రపంచానికి ప్రొజెక్ట్ చేయడంలో ఓ రకంగా సక్సెస్ అయ్యారు. అద్భుతమైన సందేశాన్ని పంపించారు. అయితే యుద్ధాల విషయంలో మాత్రం చైనా పరిమితులు ఇద్దరి అధ్యక్షుల పర్యటనలతో బయటపడింది. ఇరాన్ యుద్ధం ముగించాలని బహిరంగంగా పిలుపునిచ్చిన జిన్పింగ్ యుక్రెయిన్పై రష్యా దాడి విషయంలో
మౌనం పాటించారు. ఇదంతా ఎలా ఉన్నా అమెరికా రష్యాకు భౌగోళికంగా ఎదురుదెబ్బలు తగులుతున్న వేళ ట్రంప్ పుతిన్కు ఆతిథ్యమిచ్చిన జిన్పింగ్ స్థిరమైన నాయకుడిగా తనకు తాను ప్రపంచానికి మరోసారి పరిచయం చేసుకున్నాడు. ఇక ప్రపంచ మహాశక్తుల రాజకీయాలకు కేంద్ర బిందువు తామే అనే మెసేజ్ను ఇద్దరి ఆతిథ్యంతో చైనా ఇచ్చినట్లయింది. ప్రపంచంపై ఆధిపత్యం కోసం ఏళ్లుగా సాగుతున్న ట్రయాంగిల్ వార్లో అమెరికా అగ్రస్థానంలో ఉండేది. అయితే ఇప్పుడు పూర్తిగా సమీకరణాలు మారిపోయాయనే సందేశాన్ని చైనా ఇస్తోంది. ట్రంప్ పుతిన్ ఇద్దరు బీజింగ్కు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రష్యా అమెరికాను ప్రత్యర్థులుగా నిలబెట్టే ప్రయత్నం కాకుండా ప్రపంచ వ్యవస్థకు కేంద్రంగా తాను నిలవాలనే ప్రయత్నాలను ప్రపంచానికి చూపించింది చైనా. పెద్ద పెద్ద దేశాల దౌత్య చర్చలన్నీ తప్పనిసరిగా తన నుంచే సాగాలని చూస్తోంది. ఇదే సందేశాన్నిచ్చింది డ్రాగన్. ఒక్కటి మాత్రం క్లియర్, కొత్త ప్రపంచ సమీకరణాల్లో మహాశక్తుల రాజకీయాలు అమెరికా చుట్టూ తిరగడం లేదు. అవి బీజింగ్ వైపు మారుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సేమ్ బట్ డిఫరెంట్. ట్రంప్ పుతిన్ విషయంలో జిన్పింగ్ తీరు ఇలానే కనిపించింది. ఇద్దరికి ఇచ్చిన ఆతిథ్యంతో బలమైన సందేశం పంపిన చైనా మరి రష్యాతో ఎలాంటి ఒప్పందాలు చేసుకుంది? పుతిన్ జిన్పింగ్ మధ్య కనిపించిన ఆసక్తికర పరిణామాలు ఏంటి? అమెరికాకు వ్యతిరేకంగా రెండు దేశాల మధ్య జరిగిన చర్చ ఏంటి? ఇద్దరూ సమానమే కానీ రష్యా కాస్త ఎక్కువ సమానం అన్నట్లుగా జిన్పింగ్ తీరు ఎందుకు కనిపించింది? అసలు వ్యూహమేంటి? ట్రంప్కు వార్నింగ్లు, రష్యాతో ఒప్పందాలు, ప్రపంచానికి పర్ఫెక్ట్ మెసేజ్ పంపిన జిన్పింగ్. ఇద్దరి అధినేతల చైనా పర్యటన చెబుతుందేంటి? రష్యా చైనా మధ్య కుదిరిన ఒప్పందాలేంటి? ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు చూస్తామా? ఈ రెండు పర్యటనలు అమెరికా రష్యా అవసరాలలోని తేడాలను కూడా బయటపెట్టాయనే చర్చ జరుగుతోంది. ట్రంప్ టూర్లో తక్షణ ఫలితాలు పెద్దగా కనిపించలేదు. భారీ విందులు, సుదీర్ఘ చర్చలు జరిగినా టారిఫ్లు, సెమీకండక్టర్ పరిమితులు, హర్మోజ్ జలసంధిని మళ్లీ తెరవడం లాంటి విషయాల్లో చైనా పాత్రపై ఎలాంటి క్లారిటీ రాలేదు. అమెరికా చైనా సంబంధాలు మరింత దిగజారకుండా అడ్డుకోవడం మీదే ఈ సమావేశం ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపించింది. అయితే పుతిన్ పర్యటన మాత్రం ఎమర్జెన్సీ అన్నట్లు కనిపించింది. ఓవరాల్గా ఈ వరుస పర్యటనలు చైనా దౌత్య పాత్రను ప్రపంచానికి చాటి చెప్పాయనే వాదన కూడా వినిపిస్తోంది. తనను తాను మధ్యవర్తిగా, తటస్థ పాత్ర పోషించే శక్తిగా చూపించుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది. రష్యాకు తాము దగ్గరే అయినా బహిరంగంగా మాత్రం ఎవరి వైపు పూర్తిగా ఉండలేదు అని చూపించుకునే ప్రయత్నం చేసింది. ఇక గొప్ప నాయకుడు, స్నేహితుడు అని ట్రంప్ చాలా పొగడ్తలు గుప్పించిన జిన్పింగ్ మాత్రం జాగ్రత్తగా చర్చలు జరిపాడు. అమెరికా చైనా ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని తైవాన్ అంశాన్ని ప్రస్తావిస్తూ వార్నింగ్ ఇచ్చాడు. అదే రష్యా విషయంలో మాత్రం పూర్తి తేడాగా కనిపించారు. చైనా రష్యా సంబంధాలు దృఢమైనవి అంటూ బహిరంగంగానే ప్రకటించారు. ఇదంతా ఎలా ఉన్నా రష్యాతో చైనా కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇక ప్రపంచంపై పట్టు కోసం అమెరికా చేస్తోంది ఆటవిక న్యాయమని చైనా రష్యా ఫైర్ అయ్యాయి. ఏ దేశ ఏకఛత్రాధిపత్యం తగదని, ప్రపంచం బహుధ్రువంగా ఉండాలని జిన్పింగ్ పుతిన్ పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి బహుధ్రువ ప్రపంచ ప్రకటనపై సంతకాలు చేశారు. అమెరికా గుత్తాధిపత్యాన్ని తిరస్కరించి దాని ఆధిపత్యానికి వ్యతిరేకంగా దీర్ఘకాలం పాటు కలిసి పనిచేయాలని ఇద్దరు నేతలు అన్నారు. అటు ట్రంప్, ఇటు పుతిన్తో భేటీ అయిన జిన్పింగ్ తాము ఎవరికీ దగ్గర కాదు, అలా అని ఎవరికీ దూరం కాదు అనే సందేశాన్ని పంపించారు. అదే సమయంలో ప్రపంచంపై ఆధిపత్యాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలనే ఆశను, ఆలోచనను కూడా చైనా బయటపెట్టింది. వాణిజ్యం, తైవాన్, ఇరాన్ లాంటి విషయంలో ట్రంప్తో డీల్ చేయడం, నో లిమిట్స్ అంటూ రష్యాతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ను స్ట్రాంగ్ చేయడం చైనా ఫ్లెక్సిబుల్ డిప్లొమసీకి అద్దం పడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక సేమ్ బట్ డిఫరెంట్ అనే రేంజ్లో ట్రంప్ పుతిన్కు సమాన ఆతిథ్యమిచ్చిన జిన్పింగ్ కాస్త తేడా కూడా చూపించారు. ఆహ్వానించిన అధికారుల విషయంలో అర్థమయ్యింది అదే. అయితే తాము అందరినీ సమానంగా చూస్తామని రష్యా మాత్రం తమ దీర్ఘకాలిక మిత్రదేశం అన్నట్లు చైనా సిగ్నల్ ఇచ్చింది. ట్రంప్, పుతిన్ లాంటి ఇద్దరు బలమైన వివాదాస్పదమైన నాయకులకు ఒకే వారంలో ఆతిథ్యం ఇవ్వడమంటే అది చైనా ఆత్మవిశ్వాసానికి ప్రతీకానే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. పరస్పర విరుద్ధమైన శక్తులను ఒకే తాటి మీదకు తీసుకురాగలం, చర్చించగలం అనే సందేశాన్ని చైనా ఇస్తోంది.
మారుతున్న రాజకీయ పరిణామాలతో ప్రపంచం ఆర్డర్ కూడా మారుతోంది. దేనికి కేంద్రంగా ఉండాలని చైనా భావిస్తోంది. అయితే ఇదేదో షార్ట్ టర్మ్ డిప్లొమసీ విజయం కోసం కాదు, లాంగ్ టర్మ్లో ప్రపంచమంతా తమ గురించి చర్చించుకోవాలనే వ్యూహంతో జిన్పింగ్ అడుగులు ముందుకు వేశారు. ప్రపంచానికి పెద్దన్న కావాలన్నది చైనా ఆశ. ఆ స్థానం పెద్దరికంతో వస్తుందని ఫిక్స్ అయిందనుకుంటా తనను తాను పవర్ బ్రోకర్గా ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇద్దరు అధినేతల భేటీ వెనక జిన్పింగ్ వ్యవహరించిన తీరు, చూపించిన తేడా అదే చెబుతోందనే ప్రచారం జరుగుతోంది.